హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిఎన్ఏ యొక్క లెంత్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. అసలు ఏ ఫార్ములా యూస్ చేసి దాని లెంత్ కనిపెడతారు అనేది, దానికి అతీన్ అనేది వీడియోలో చూద్దాం. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫార్ములా చూద్దాం. లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ టూ బేస్ పేర్స్. బేస్ పేర్స్ నెంబర్ని డిస్టెన్స్ బిట్వీన్ టూ బేస్ పేర్స్తో మల్టిప్లై చేస్తే లెంత్ ఆఫ్ డిఎన్ఏ మనకు వస్తుంది. అసలు బేస్ పేర్స్ డిస్టెన్స్ తెలియని వాళ్ళు ఒక్కసారి చూసేయండి. బేస్ పేర్స్ అంటే ఏంటంటే, బేసెస్ అంటే థైమిన్, సైటోసిన్, ఎడినైన్, గ్వానిన్, నైట్రోజన్ బేసెస్. ఇవి మనం డిఎన్ఏ గురించి మాట్లాడుకుంటున్నాం, సో మనం యురాసిల్ గురించి మాట్లాడుకోం. డిఎన్ఏలో ఈ 4 నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఒకవేళ మీకు డిఎన్ఏ స్ట్రక్చర్ ఐడియా లేకపోతే మళ్ళీ నైట్రోజన్ బేసెస్ కన్ఫ్యూషన్ అవుతుంది కాబట్టి ఒకసారి అది కూడా చూద్దాం. డిఎన్ఏ ఇస్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. పాలీ అంటే మెనీ కాబట్టి మెనీ న్యూక్లియోటైడ్స్తో మేడప్ అయ్యేది డిఎన్ఏ. ఇంతకీ న్యూక్లియోటైడ్ అంటే ఏంటంటే, ఇది న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇది పెంటోస్ షుగర్. డిఎన్ఏ కాబట్టి డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది అండ్ పాస్పేట్ గ్రూప్ ఉంటుంది. పాస్పేట్ గ్రూప్ అంటే PO4 3- ఉంటుంది. అయాన్ అంటే గ్రూప్ లెక్క ఉంటుంది. పి ఒక్కటే ఉండదు. అంటే పాస్పేట్ అంటే పాస్పేట్ సింగులర్గా ఉండదు, ఒక కాంపౌండ్ రూపంలో పాస్పేట్ అయాన్ రూపంలో ఉంటుంది. అండ్ నైట్రోజన్ బేస్, ఈ మూడింటిని కలిపి దీన్ని మనం ఒక న్యూక్లియోటైడ్ అంటాం. ఇలా మెనీ న్యూక్లియోటైడ్స్ కలిస్తే డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ నైట్రోజన్ బేస్ ఉంది కదా, ఈ నైట్రోజన్ బేసే ఈ 4. ఈ నైట్రోజన్ బేస్ వచ్చేసి ఇన్ని టైప్స్ ఉంటాయి డిఎన్ఏలో: థైమిన్, సైటోసిన్, ఎడినైన్, గ్వానైన్. ఈ 4 వచ్చేసి నైట్రోజన్ బేసెస్. ఇది డిఎన్ఏ స్ట్రక్చర్. ఇక్కడ మీరు చూస్తే క్లారిటీగా చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా 2 సైడ్స్, ఇవి డిఆక్సీ రైబోస్ షుగర్. అంటే ఇక్కడ పెంటోస్ షుగర్ ఉంది కదా, ఈ షుగరే ఈ బ్లూ కలర్లో ఉన్నవి. డిఎన్ఏ అయితే డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, ఆర్ఎన్ఏ అయితే రైబోస్ ఉంటుంది. బట్ మనం ఓన్లీ డిఎన్ఏ చెప్పుకుంటున్నాం కాబట్టి డిఆక్సీ రైబోస్ అనే షుగర్ ఉంటుంది. అండ్ దెన్ ఈ ఎండ్స్లో చూడండి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ చెప్పాను కదా H3PO4 రూపంలో ఉంటుంది ఫాస్ఫోరిక్ యాసిడ్. సో ఇవన్నీ ఫాస్ఫేట్ గ్రూప్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఇంకోటి ఏంది, నైట్రోజన్ బేసెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్నాయి కదా, ఇవి నైట్రోజన్ బేసెస్. ఇక్కడ ఏంటంటే ఎడినైన్, థైమిన్ బాండ్ అయి ఉంటాయి. అంటే 2 నైట్రోజన్ బేసెస్ కలిసినాయి కాబట్టి దీన్ని మనం బేస్ పేర్, ఒక్క బేస్ పేర్ అంటాం. అలాగే గ్వానిన్ ఆల్వేస్ సైటోసిన్తో బాండ్ అవుతుంది. సో ఈ 2 ఒక బేస్ పేర్స్, మళ్ళీ ఈ 2 ఒక బేస్ పేర్స్. అలా ఇక్కడ మన స్ట్రక్చర్లో 4 బేస్ పేర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇట్లుంటుంది డిఎన్ఏ స్ట్రక్చర్. ఇప్పుడు డిస్టెన్స్ చూద్దాం. ఇప్పుడు ముందు మనం లెంత్ ఆఫ్ డిఎన్ఏ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఎన్నో తెలియాలి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ తెలియాలి. ఈ బేస్ పేర్స్ అంటే ఏందో చూసాం. నెంబర్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇస్తాడు, లేదా డిస్టెన్స్ ఇచ్చి మనల్ని బేసెస్ కనుక్కోమంటాడు, లేదా ఈ 2 ఇచ్చి ఇది కనుక్కోమంటారు. ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది డిఎన్ఏ. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 adjacent బేస్ పేర్స్ ఇస్ 0.34 nm. 2 బేస్ పేర్స్ని మనం చూస్తే ఒక బేస్ పేర్ నుండి ఇంకో బేస్ పేర్కి ఈ డిస్టెన్స్ 0.34 nm ఉంటుంది. nm అంటే నానోమీటర్. ఇప్పుడు ఒకసారి ఈ స్ట్రక్చర్ని కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, బ్యాక్ బోన్ లెక్క షుగర్ పాస్పేట్ చైన్ ఉంటుంది. అంటే డిఆక్సీ రైబోస్ అండ్ పాస్పేట్ ఇట్లా ఎడ్జెస్, ఇలా హెలికల్ స్ట్రక్చర్లో బ్యాక్ బోన్లో యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ మధ్యలో వచ్చేసి బేస్ పేర్స్, నైట్రోజన్ బేస్ పేర్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ANT ఇక్కడ ఒక బేస్ పేర్ అండ్ GNC ఒక బేస్ పేర్ అండ్ ఇక్కడ GNC ఒక బేస్ పేర్. అంటే ఈ బేస్ పేర్ నుండి ఈ బేస్ పేర్కి, పేర్ అంటే 2 కదా, ఈ పేర్ నుండి ఈ పేర్కి ఇక్కడ 0.34 nm డిస్టెన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2 adjacent అంటే 2 పక్క నుండే బేస్ పేర్స్కి మధ్య డిస్టెన్స్ 0.34 nm ఉంటుంది. నానోమీటర్ అంటే 0.34 nm అంటే 3.4 యాంగ్స్ట్రామ్ అన్న చెప్పుకోవచ్చు. 3.4 × 10⁻10 మీటర్స్ అంటే యూనిట్స్ని బట్టి అనమాట. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటారంటే ఇదనమాట మెయిన్. ఇది తెలుసు కదా అందరికీ. 1 యాంగ్స్ట్రామ్ వచ్చేసి 10⁻10 మీటర్స్, నానోమీటర్స్లో, సెంటీమీటర్స్లో, పికోమీటర్స్లో. ఇప్పుడు ఇక్కడ నానోమీటర్స్లో ఇచ్చారు కాబట్టి నానోమీటర్స్లో నుంచి యాంగ్స్ట్రామ్స్లోకి కన్వర్ట్ చేస్తే 3.4 ఇలా.
ఇదేంటంటే ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేటప్పుడు మనం యూనిట్స్ని బట్టి వాడతాం కాబట్టి వాల్యూస్ అన్నిటికీ ఈ 0.34 పెడతా అంటే కుదరదు. సో అన్నీ తెలుసుకొని ఉండాలి. అండ్ దెన్ 1 NM ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. నానోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, దీన్ని మనం ట్రై చేద్దాం ఆ ఫార్ములాతో. ది నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇన్ ఎస్టరీషియా కొలై అంటే ఈ కొలై ఈజ్ 4 × 10⁻⁶. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద DNA? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, బేస్ పేర్స్ ఎన్ని ఉన్నాయనేవి ఇచ్చారు. 4 × 10⁻⁶ ఉన్నాయంట. ఇప్పుడు లెంత్ అడిగారు, ఇక్కడ ఏమి ఇవ్వలే, డిస్టెన్స్ ఇవ్వలేదు. బట్ మనకి డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు కదా. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ 4 × 10⁻⁶ అని ఇచ్చారు. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, నేను ఇప్పుడే మీకు చెప్పాను. అండ్ లెంత్ ఆఫ్ ద DNAని మనం కనిపెట్టాలి. ఇప్పుడు పైన ఈ 2 వాల్యూస్ని మీరు యూస్ చేసి లెంత్ ఆఫ్ DNA కనిపెట్టండి. మీకు 10 seconds ఇస్తాను, ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఒకవేళ మీకు అవసరమైతే పాజ్ చేసుకోండి, ఎందుకంటే మీరు అలా ట్రై చేస్తే మీకు ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫార్ములా. లెంత్ ఆఫ్ DNA ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు లెంత్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ బీ కేర్ఫుల్, మీరు డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ ఏ యూనిట్స్లో యూస్ చేస్తున్నారు అనేది. ఓకే, ఇక్కడ చూస్తే డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ ఏంటి, 0.34 NM కదా. దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం మీటర్స్లోనే వాడతాం. ఎందుకంటే మనం లెంత్ని క్యాలిక్యులేట్ చేసేది ఎందులో, మీటర్స్లోనే కదా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈక్వివాలెంట్ యూనిట్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా మనం మీటర్స్ తీసుకుంటాం అనమాట. 0.9 మీటర్స్, ఇది 0.34 యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకొని 1 NM అంటే ఎంత అనుకున్నాం మనం, 10⁹ మీటర్స్ కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఇక్కడ నేను ఒక పాయింట్ని మూవ్ చేసుకుంటున్నాను, ఇటు సైడ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పెరుగుతుంది కదా వాల్యూ, 10⁻⁻10 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ప్లేస్లో 4 × 10⁻⁶ పెట్టాను. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ వచ్చేసి 3.4 × 10⁻10 మీటర్స్. 4 × 3.4 చేస్తే నాకు 13.6 వచ్చింది. అండ్ 10⁻⁴. దీన్ని నేను పాయింట్ మూవ్ చేసుకున్నాను ఇక్కడికి. సో 10⁻³ వచ్చింది, వాల్యూ తగ్గింది. అండ్ ఇక్కడ మనం చూస్తే 1.36 mm అని పెట్టా, మిల్లీమీటర్. 1 millimeter ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్స్ కదా. సో ఆప్షన్స్లో ప్రతిసారి ఇదే ఇవ్వకపోవచ్చు, ఒకవేళ ఇది ఇస్తే నాకు ఆన్సర్ తప్పొచ్చింది అనుకోకుండా మీరు కన్వర్ట్ చేసుకోవడం. సో ఆన్సర్, ఎస్టరీషియా కొలైలో లెంత్ ఆఫ్ DNA ఎంత ఉంది, 1.36 mm ఉంది. ఇంత సింపుల్, జస్ట్ ఫార్ములా తెలిస్తే ఆ డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ అనేది గుర్తుపెట్టుకుంటే ఎలా అడిగినా, ఒకవేళ వాడు నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇచ్చి లెంత్ అడిగినా, లెంత్ ఇచ్చి నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ అడిగినా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం హ్యూమన్లో. ద నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఆఫ్ ద 2 human genomes diploid cell or any other typical mammalian cell is 6.6 × 10⁻⁹ base pairs. What is the total length of DNA? ఇక్కడ కూడా సేమ్ కేస్, నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇచ్చారు, టోటల్ లెంత్ ఆఫ్ DNA కనిపెట్టాలి మనం. ఆల్రెడీ ఒక శాంపుల్ చూసాం కాబట్టి ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది. నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ సేమ్ ఇందాకట్లానే, లెంత్ ఆఫ్ ఇట్స్ DNA మనం కనిపెట్టాలి. ఇప్పుడు మళ్ళీ 10 seconds టైం ఇస్తాను, మీరు ట్రై చేయండి ప్రాబ్లం. ఇక్కడ చూస్తే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేశాను, నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ అండ్ దెన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్ వచ్చేసి 3.4 × 10⁻⁻10 అండ్ 6.6 × 3.4 చేస్తే నాకు 22.44 వచ్చింది. 10⁻9 × 10⁻10 10⁻1 మీటర్. సో నేను పాయింట్ని మూవ్ చేసేసుకున్నాను, 2.244 మీటర్ వచ్చింది, అంటే 2.2 మీటర్స్. లెంత్ ఆఫ్ DNA హ్యూమన్ లెంత్ 2.2 మీటర్స్ ఉంటుంది. సో అంతే సింపుల్. The number of base pairs in Escherichia coli is 4 × 10⁻6. The total length of its DNA is 1.36 mm. ఎస్చెరిషియా కొలై అంటే ఈ కొలై మనం టిపికల్ బ్యాక్టీరియల్ సెల్, టిపికల్ ప్రోకారియోటిక్ సెల్గా మనం చెప్పుకుంటాం. ఇందులో బేస్ పేర్స్ 4 × 10⁻6 ఉన్నాయి అండ్ లెంత్ వచ్చేసి 1.36 mm వచ్చింది. ఇది నేను ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయించానంటే ఈజీగా ఎట్లొచ్చింది ఎందుకు వచ్చిందని లేకుండా ఈజీగా గుర్తుంటుంది. అండ్ దెన్ సిమిలర్లీ 6.6 × 10⁻9 బేస్ పేర్స్ హ్యూమన్ జీనోమ్లో డిప్లాయిడ్ సెల్లో ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయి అండ్ మనకి లెంత్ వచ్చేసి 2.2 మీటర్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ, ఎందుకంటే ఇవి బేసిక్. ఏంటంటే ఎస్చెరిషియా కొలై అనేది టిపికల్ బ్యాక్టీరియల్ సెల్ అంటే ప్రోకారియోటిక్ సెల్కి బేస్ పేర్స్ అని ఉంటాయి, లెంత్ ఎంత ఉంటుందని. అండ్ అలాగే హ్యూమన్ అంటే యూకారియోటిక్ సెల్లో బేస్ పేర్స్ అండ్
ఈజీగా గుర్తుంటుంది. ఒకవేళ వాళ్ళు వేరే వాల్యూస్ మార్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఏమైనా అడిగినా కానీ జస్ట్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఎగ్జామ్‌లో ఇది అడిగి ఈ వాల్యూస్ మర్చిపోయినా కానీ అట్‌లీస్ట్ ఒకటి గుర్తున్న ఈ వాల్యూస్‌లో మనం ఈజీగా ఫార్ములాలో పెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అంతే.